స్నానం అనేది శరీరాన్ని శుభ్రపరచడానికి మాత్రమే కాకుండా ఆత్మను కూడా శుద్ధి చేయడానికి ఒక మార్గం. హిందూ మతంలో గంగా నదిని పవిత్రమైన నదిగా పరిగణిస్తారు. గంగా స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి ఆత్మశుద్ధి చెందుతుందని నమ్ముతారు. గంగా స్నానం చేయడానికి చాలామంది హిందువులు గంగా నదికి వెళతారు. కానీ గంగా నది దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే గంగా స్నానం చేయడానికి ఒక మార్గం ఉంది. స్నానం చేయబోయే సమయంలో చెంబులోకి నీళ్లు తీసుకొని గంగా నదిని తలుచుకుంటూ ఓం గంగే చ మహాగంగే శివప్రియే సరస్వతి నమః అని 3 సార్లు మంత్రాన్ని చెప్పాలి. మంత్రం చెప్పిన తర్వాత ఆ నీటితో తల, ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. స్నానం చేస్తున్నప్పుడు మనం శుద్ధి చెందాలని, మన పాపాలు తొలగిపోవాలని భావించాలి. స్నానం పూర్తయిన తర్వాత మనం గంగా నదిని పూజించాలి. ఓం గంగాదేవి నమః అని 3 సార్లు మంత్రం చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఇంటి వద్దే గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. మన పాపాలు తొలగిపోయి మన ఆత్మ శుద్ధి చెందుతుంది. స్నానం అనేది శారీరక మరియు ఆధ్యాత్మిక శుద్ధి కోసం ఒక మార్గం. గంగా స్నానం చేయడం వల్ల మనం శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటాం.